మంత్రి అంటే ఎలా ఉంటారు? ఆ శాఖలో ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే చట్టం, ఆయన మాటకు తిరుగుండదు. అధికారులైతే మంత్రిని చూడగానే హడలిపోవాలి. మంత్రి చెప్పిన పనిని ఉరుకులు పరుగుల మీద చేయాలి. కానీ ఏపీలో ఓ మంత్రి తీరు మాత్రం అలా కాదు. ఆయన మాటను అధికారులు అస్సలు పట్టించుకోవటమే లేదు. మంత్రి మాట లెక్క చేయని ఆర్టీసీ అధికారులు. సంక్రాంతికి 50% అదనపు ఛార్జీలు వసూలు. పండగ సమయాల్లో ఎక్స్ట్రాలు ఉండవని గతంలో మాటిచ్చిన మంత్రి. మంత్రి ఆదేశాల్ని కరివేపాకులా తీసిపారేసిన అధికారులు. అడుగడుగునా మంత్రి సిద్ధాకు అవస్థలే. తన మాట ఎవరూ లెక్క చేయడం లేదని మంత్రి వేదన. సిద్ధ పరిస్థితి చూసి జాలిపడుతున్న తోటి మంత్రులు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుది స్వతహాగా చాలా మెతక స్వభావం. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు చంద్రబాబు కేబినెట్లో స్థానం కల్పించారు. కానీ 3 ఏళ్లవుతున్నా ఆయనకు శాఖపై పట్టు సాధించినట్టు లేదు. అందుకే ఆయన మాటను అధికారులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. 3 ఏళ్లుగా ఇదే ప్రహసనం కొనసాగుతోంది. ఏపీలో సంక్రాంతికి జనం నుంచి ఆర్టీసీ ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయదని 10 రోజుల క్రితం సిద్ధా రాఘవరావు ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగవని మీడియా గుచ్చిగుచ్చి అడిగితే హామీ ఇచ్చారు. అంతేకాదు, ప్రైవేటు ఆపరేటర్ల తాట తీస్తామని కూడా హెచ్చరించారు. వాళ్లతో మాట్లాడి ఛార్జీలు పెంచకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి ప్రకటనతో సంక్రాంతి ప్రయాణాలు పెట్టుకున్న జనం చాలా మంది ముందుగానే పండగ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. స్టేట్మెంట్ ఇచ్చి 10 రోజులైంది. మంత్రి మాటను ఒక్కరంటే ఒక్క అధికారి కూడా లెక్క చేయలేదు. ఆర్టీసీలో సంక్రాంతి స్పెషల్ బస్సులని చెప్పి భారీగా ఛార్జీలు పెంచేశారు. టికెట్ ధర మీద ఏకంగా 50% అదనంగా వసూలు చేస్తున్నారు. రెగ్యులర్ సర్వీస్ బస్సులు తగ్గించి స్పెషల్ బస్సులుగా మార్చేశారు. ఇప్పుడు ఏసీ బస్సు ఛార్జీలు విమాన ఛార్జీలతో సమానంగా ఉన్నాయి. ఆర్టీసీ ఛార్జీ 50% పెంచడంతో ఇదే అదునుగా ప్రైవేట్ ఆపరేటర్లు టికెట్ ధర 200% పెంచేశారు. ప్రైవేట్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయమని అధికారులను మంత్రి ఆదేశిస్తే పట్టించుకునే నాథుడే లేరు. మంత్రి సిద్ధా మెతక వైఖరి చూసి తోటి మంత్రులంతా జాలిపడుతున్నారు. అధికారులు లెక్క చేయని మంత్రుల జాబితాలో ఈయన టాప్ లిస్టులో ఉన్నారని అమరావతి టాక్. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.